జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీరామచంద్రుడికి ఒకరోజు ఒక సందేహం కలిగింది. ఆ సందేహం ఏంటంటే, పిశాచాలు అనేవి ఉన్నాయా? అంటే దయ్యాలు అంటుంటాం కదా, అలాంటివి ఉన్నాయా? అసలు ఉంటే అవి ఏ ఆకారంలో ఉంటాయి, ఎక్కడుంటాయి? ఇలాంటి సందేహాలు ఆయన మనసులో వచ్చినాయి. దాన్ని నివృత్తి చేసుకోవడానికి వశిష్ఠ మహర్షిని కలిశారు. వశిష్ఠ మహర్షిని అడుగుతున్నారు, స్వామి, పిశాచాలు అనబడే ఉన్నాయా? ఉంటే ఏ ఆకారంలో ఉంటాయి? అవి ఎక్కడ నివసిస్తూ ఉంటాయి? దయచేసి నా ప్రశ్నలకు సమాధానాలు మీరు చెప్పగలరని ఆశిస్తున్నానని వశిష్ఠ మహర్షితో శ్రీరామచంద్రుడు అడుగుతారు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తారు, పిశాచాః సంతి లోకేస్మిన్ యాదృశా తాదృశా శృణు. ఓ రామచంద్ర, ఈ ప్రపంచంలో పిశాచములు ఎలా ఉంటాయో వాటి గురించి నేను చెప్తాను, సావధానంగా విను. నసభ్యోసో నయో వక్తి ప్రసంగా పతితం వచః. సభ్యత్వం లేక, సానుకూలమైన నడవడిక లేకుండా, ప్రసంగానుసారం మాట్లాడకుండా, ఏదో ఆవేశంగా అసందర్భంగా పలికేవాడు పిశాచ జాతికి చెందినవాడే అవుతాడు. ఓ రామచంద్ర, ఇంకో విషయం చెప్తాను విను. పిశాచాః కేచిత్ ఆకాశాః సదృశాః సూక్ష్మదేహకాః హస్తపాదాది సంయుక్త పశ్యంతి త్వమివ ఆకృతిం. రామచంద్ర, కొందరు పిశాచములు ఆకాశం వలె సూక్ష్మ మనోమయ దేహదారులై ఉంటారు. స్వప్నం వలె మనఃకల్పితమైన కాళ్ళు చేతులు కూడా కలిగి ఉంటారు. వారు నీవలే నావలే తక్కిన ఆకారాలని చూడగలుగుతూ ఉంటారు. వాళ్ళు కొందరు పిశాచాలు మరికొందరి మనసులో ప్రవేశించగలుగుతాయి, అంటే చిత్తంలోకి ప్రవేశించగలుగుతాయి. భ్రమ రూపము భయదాయకమగు తమ ఛాయలచే వారిని ఆక్రమించగలుగుతాయి. అంటే భయాన్ని కల్పించి వాళ్ళ యొక్క చిత్తంలోకి అవి ప్రవేశించబడతాయి. వారికి వివిధ దుఃఖాదులను కలగజేసి వారి యొక్క చేష్టలతో వారు ఆనందపడుతూ ఆ శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాళ్ళ యొక్క ఆశయాలను అవి తీర్చుకుంటూ ఉంటాయి. మరికొందరు పిశాచాలు కొందరు జీవుల్లో ప్రవేశించి వారిని చంపుతాయి కూడా. రుణానుబంధమును అనుసరించి వారు ధాతువులను బుధిస్తూ ఉంటారు. ఆ జీవులు రక్తపానం చేస్తారు. వారి చిత్తమును ఆక్రమించి వారి బలమును తేజస్సును నశింపజేస్తారు. కొందరు శరీరాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. ఏం చేస్తారో తెలియదు, హత్యలు చేస్తూ ఉంటారు. ఇలాగా పిశాచాలు ఆ వ్యక్తిలోకి దూరి విధ్వంసకాండ సృష్టిస్తూ ఉంటాయి. పిశాచంలో కొందరు ఆకాశం వల్లే అతి సూక్ష్మ రూపులై ఉంటారు. కొందరు కొండంత ఆకారాన్ని కలిగి ఉంటారు. కొందరు స్వప్న మనుజుల ఆకారాన్ని కలిగి ఉంటారు. మరికొందరు సాకార రూపం ధరించి ఇంతలోనే అంతర్ధానమై ఆకాశ రూపులు అవుతూ ఉంటారు. నిరాకారులు కూడా అవుతూ ఉంటారు. కొందరు పిశాచములు మేఘం వంటి రూపాన్ని కలిగి ఉంటారు. మరికొందరు వాయు రూపాన్ని కలిగి ఉంటారు. కొందరు పిశాచాలు ఆయా భూతగ్రస్తులకు జీవుల భ్రమానుసారం దేహం ధరించి వస్తూ ఉంటారు. అయితే రామచంద్ర, ఈ జీవునికి 3 దేహాలు ఉన్నాయ్యా. ఒకటి భౌతిక దేహము, రెండోది మానసిక దేహము, మూడోది ఆత్మ. పిశాచాలకి భౌతిక దేహం అనేది ఉండదు, కానీ వారు బుద్ధిమయ మనోమయ శరీరదారులే ఉంటారు. వారికి భౌతిక దేహం అనేది ఉండదు, భౌతిక దేహం అనేది ఉండదు. కాబట్టి దేన్ని గ్రహించడానికి యోగ్యులు సమర్థులు వాళ్ళు అయితే కారు. వారు ఆకాశం వల్లే శూన్యరూపధారులై తమ ఆకృతిని తామే అనుభవిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ పిశాచాలు వారిలో ఒకళ్ళు, అంటే వారిలో వాళ్ళు చూసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఒక పిశాచం ఇంకో పిశాచాన్ని చూసుకోగలుగుతుంది. వారికి పూర్వాభ్యాస కారణంగా విపరీతమైన దాహం ఉంటుంది. పిశాచాలకి విపరీతమైన దాహం, ఆకలి ఉంటాయి. కానీ బాహ్య జలాదులను వాళ్ళు తాగలేరు, భుజించలేరు. అంటే ఒక శరీరాన్ని ధరించి మాత్రమే వాళ్ళు స్వీకరించగలుగుతారు తప్ప వారు మాత్రం బాహ్య జలాదులను తాగలేరు, భుజించలేరు. ఏ పదార్థం ఆధారంగా గైకొనుటకు, తమ ఇచ్చ వచ్చినట్లు దానం చేయుటకు, గ్రహించుటకు సిక్కులు కారు. రామచంద్ర, ఇచ్ఛా ద్వేష భయక్రోధ లోభో మోహ సమన్వితా మంత్ర ఔషధ తపోదాన ధైర్య ధర్మ వశీకృతా. ఇచ్ఛా ద్వేషము, భయము, క్రోధము, లోభము, మోహము మొదలైన అన్నిటినీ కలిగి ఉంటారు.
మంత్రము, ఔషధము, తపస్సు, దానము, ధైర్యము, ధర్మములచే వారు వశీకృతులు అవుతూ ఉంటారు. ఒక్కొక్క చోట వారు మంత్రాల చేత వాళ్ళు వశీభూతులు అవుతూ ఉంటారు. బీజాక్షరములచే రచించబడిన యంత్రం చేత కట్టబడి వేయగలుగుతారు అన్నమాట. వాడు మంత్రంచే ఆధారింపబడిన భూత విద్య ఎరిగిన మనుషుల యొక్క వశీభూతములై వారు కనిపిస్తూ ఉంటారు. అంటే మంత్ర విద్య తెలిసిన వాళ్ళకి వాళ్ళు వసులై ఉంటారు. అయితే పిశాచములు దేవయోనికి చెందినవారు. అందుచేత వారిలో కొందరు దేవతల వల్లే ఎలా కలిగి ఉంటారంటే లఘిమ, అణిమ, గరిమ, మహిమ, ఈశిత్వ సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, ఇచ్ఛాసిద్ధి, వసిత్వ సిద్ధి అనబడే అష్టసిద్ధులను వాళ్ళు కలిగి ఉంటారు కొంతమంది పిశాచాలు. కొందరు పిశాచములు నాగముల లక్షణాలు అంటే పాముల లక్షణాలు కలిగి ఉంటారు. మరికొందరు పిశాచాలు కుక్క, నక్కలను పోలువారే గ్రామాల్లో, అరణ్యంలోనూ నివసిస్తూ ఉంటారు. మరికొందరు ఎముకలు, పెంటపోగులు మొదలైన వాటి కూడిన కల్మషాల్లోనూ, నరక సమానమైన అపవిత్రమైన ప్రదేశాల్లోనూ నివసిస్తూ ఉంటారు. ఓ రామచంద్ర, ఈ ప్రకారంగా పిశాచముల యొక్క స్థానము, ఆకారము, ఆచారం గురించి నీకు స్పష్టతనిచ్చాను. గుర్తుపెట్టుకో రామచంద్ర, వీళ్ళకి ఎప్పుడూ కూడా ఆశపూరితంగా ఉంటారు. వాళ్ళు ఏదో కోల్పోయి ఉంటారు. ఆ కోల్పోయింది వేరొక శరీరంతో తీర్చుకోవాలని ఆశిస్తూ ఉంటారు రామచంద్ర అని చాలా స్పష్టంగా వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి చెప్తారు. అందుకనే మీరు చూడండి, మనిషికి ఒక్కొక్కసారి కుక్కలు మనిషి మీద దాడి చేస్తూ ఉంటాయి. అంటే కుక్కలకి బైనాక్యులర్ విజన్ అనేది ఉంటుంది. ఆ విజన్ ద్వారా ఆ కుక్కలు మనిషి యొక్క ఆకృతిని, అంటే మనం చూడలేని వాటిని కూడా కుక్క చూడగలుగుతుంది. దాన్ని గమనించగలుగుతాయి కుక్కలు. కాబట్టి ఈ పిశాచాలు ఉన్నాయి అనేది వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుల వారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.